ఒకప్పుడు మురుగదాస్ సినిమా అంటే ఉండే క్యూరియాసిటీ కనిపించట్లేదు ఇప్పుడు. కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సినిమాలు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సమయంలో ఆయన చేసిన సినిమా మదరాసి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే తన చిన్నతనంలోనే కుటుంబం మొత్తాన్ని ఒక ప్రమాదంలో కోల్పోతాడు హీరో శివకార్తికేయన్. అప్పటి నుంచి డిల్యూషన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అంటే ఎవరైనా సాయం కోసం చూస్తుంటే వాళ్లలో చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరిని పోల్చుకుంటూ ఉంటాడన్నమాట. అలాంటి సమయంలో శివ జీవితంలోకి రుక్మిణి వసంత్ వస్తుంది. అతనుకున్న సమస్య గురించి తెలిసి ప్రేమిస్తుంది, కానీ కొన్ని కారణాలతో వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో చనిపోవాలని డిసైడ్ అయిపోతాడు శివ. అలాంటి సమయంలోనే ఎన్ఐఏ అధికారి అయిన బిజు మీనన్ తమిళనాడులోని గన్స్ కంటైనర్స్ రాకుండా అడ్డుకోవాలని చూస్తుంటాడు. కానీ వాటిని ఓ సేఫ్ ప్లేస్ లో దాచేస్తాడు విలన్ విద్యుత్ జమాల్. ఎలాగైనా గన్ కల్చర్ ఆపాలని ఎన్ఐఏ ట్రై చేస్తున్న సమయంలో అనుకోకుండా వాళ్ల వలయంలోకి శివకార్తికేయన్ వస్తాడు. వాళ్ళందరూ కలిసి ఆ గన్ కంటైనర్స్ ను సీజ్ చేశారా లేదా అనేది పూర్తి కథ. కథనం విషయానికి వస్తే మురుగదాస్ సినిమా అంటే ఒక రమణ, ఒక గజని, ఒక కత్తి, ఒక తుపాకీ. అవే చాలా మంది మైండ్ లో ఉంటాయి. ఇప్పుడు మురుగదాస్ ఎవరో ఎవరికీ తెలియదు. ఆయన సినిమాలు ఇవి కావు, ఆ కథలు ఇవి కావు. మనం చూసిన మురుగదాస్ సినిమాలో స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది, కానీ ఇక్కడ చూస్తుంటే గన్స్ వాటితో పాటు మనుషులు పరుగులు పెడుతున్నారు. కనీసం కథ లేదు. హీరో క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేదు. ఏదో డిజైన్ పెడితే కథలో క్యూరియాసిటీ పెరుగుతుందనే ఆశతో శివకార్తికేయన్ కు లోపం పెట్టినట్లు అనిపించింది. గజనీలో హీరో లోపం కూడా ఆసక్తికరంగా ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. ఎంతసేపు కాల్చుకోవడం, చంపుకోవడం తప్ప మదరాసిలో ఇంకేమీ కనిపించలేదు. గన్ కంటైనర్స్ చెన్నైలోకి వస్తాయి, అవి జనాల్లోకి వెళ్లకుండా ఆపాలి. ఇదే కథ. లైన్ చిన్నది కావడంతో సాగతీత పెద్దదైంది. అక్కడక్కడే తిరుగుతుంది. విలన్ను చంపే వీలున్నా చంపరు. కథ ముగించే ఛాన్స్ ఉన్నా అవదు. బబుల్ గమ్ సాగతీసినట్లు లాగడంలో ఆ సంతోషం ఏంటో నాకు అర్థం కాలేదు. నిర్మాతకు డబ్బు బడ్జెట్ బొక్క తప్ప క్లైమాక్స్ అయితే మరీ టూ మచ్. బాహుబలిలో ప్రభాస్ రాణాలా కొట్టుకుంటూనే ఉంటారు హీరో విలన్. ఎందుకంత వైలెన్స్ అనేది అస్సలు అర్థం కాదు. ఒకప్పుడు కూడా మురుగదాస్ సినిమాలో వైలెన్స్ ఉండేది, కానీ దాని వెనుక చాలా బలమైన కారణాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఎమోషన్ మిస్ అయిపోయింది. హీరో ఫ్లాష్ బ్యాక్ చూసినప్పుడు ఎమోషన్ రావాలి, కానీ ఈ సినిమాలో మాత్రం నవ్వు వస్తుంది. ఆయన పాత్రను అలా డిజైన్ చేశాడు దర్శకుడు. అసలు ఏ ఉద్దేశంతో ఈ సినిమాను తీశాడనేది కూడా క్లారిటీ లేదు. చాలా వరకు లాగి వదిలేశాడు మురుగదాస్. నటినట్ల విషయానికి వస్తే శివకార్తికేయన్ తన వరకు బాగానే చేసినా ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు. ఇలాంటి పాత్రలు శివ చేయడం అంతగా నచ్చదు. రుక్మిణి వసంత్ పర్లేదు. ఎన్ఐఏ ఆఫీసర్ గా బిజు మీనన్ బాగా చేశాడు. ఆయన పాత్ర సినిమాకు కీలకం. విక్రాంత్ కూడా బాగానే నటించాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే. టెక్నికల్ టీం విషయానికి వస్తే అనిరుద్ సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు. ప్రతి సినిమాకు ఆయన మ్యూజిక్కే మ్యాజిక్, కానీ దీనికి మాత్రం కాదు. ఎడిటర్ అయితే మరీ దారుణం. దర్శకుడు కట్ చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఎడిటర్ కత్తెరకు పని చెప్పడం కూడా మర్చిపోయాడు. ఇక్కడ లాగుతూనే ఉన్నారు సినిమా అంతా. సినిమాటోగ్రఫీ పర్లేదు. మురుగదాస్ తన మార్క్ మరోసారి పూర్తిగా మిస్ అయ్యాడు. నిర్మాతకు కథకు మించిన ఖర్చు పెట్టించారు. ఓవరాల్ గా మదరాసి గన్స్ సూటిగా ప్రేక్షకుడి గుండెల్లోనే పేల్చారు.